మీరందరూ కూడా ఏదో ఒక సందర్భాల్లో కంప్యూటర్ కీబోర్డ్స్ అయితే యూస్ చేస్తుంటారు. కంప్యూటర్ పక్కకు పెట్టేసేయండి, మొబైల్ ఫోన్ కీబోర్డ్స్ అయితే వాడున్నారు కదా. సో దీంట్లో మనకి కీప్యాడ్ లో QWERTY అని వస్తుంది కదా. ఆ QWERTYకి బదులుగా అంటే ఎందుకు ఆల్ఫాబెట్స్ అన్ని మిస్ మ్యాచ్ గా రావడం జరుగుతుంది, ఏ ఒక దగ్గర బి ఒక దగ్గర సి ఒక దగ్గర అనేది టెక్ ఫ్యాక్ట్ ఆఫ్ ద డే కింద ఈ రోజు నేను మీకు అయితే చెప్పబోతున్నాను. ఒకవేళ ఈ లోపల మీకు తెలుసుంటే లెట్ మీ నో, ఖచ్చితంగా వీడియోని పాస్ చేసి కిందనటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్ లోకి వెళ్ళబోయే ముందు వీడియోని అయితే ఒక లైక్ చేయండి, నాకు బూస్ట్ వస్తుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అమేజింగ్ కంటెంట్ మీ దాకా వస్తుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1008. మొదటి న్యూస్ వచ్చేప్పటికి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ న్యూస్. చైనాలో ఏం చేసినా కానీ వీళ్ళైతే కొంచెం వింతగానే చేస్తుంటారు. వుహాన్ సిటీ మీ అందరికీ తెలిసిందే. COVID-19 వైరస్ ఏదైతే ఉందో దీన్ని తయారు చేసిన దానికంటే అసలు పుట్టిందే అక్కడి నుంచి. అయితే చైనాలో వుహాన్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి కొంతమంది యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సీసీ కెమెరాస్ కూడా దొరకకుండా ఉండేటువంటి ఒక కోట్ ని డిజైన్ చేయడం జరిగింది. బేసికల్లీ సీసీ కెమెరాల్లో మనుషులు ఎక్కడ ఐడెంటిఫై అవుతూ ఉంటారు అన్నట్లయితే మోషన్ ఫ్లో సెన్సార్స్ ఉంటాయి. అంటే దాంట్లో మోషన్ ఎక్కడన్నా రికగ్నైజ్ చేసినట్టు ఆటోమేటిక్ గా సీసీ కెమెరా ఆ ఆబ్జెక్ట్ అయితే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇలా మోషన్ ఐడెంటిఫై కాకుండా అంటే అట్ ద సేమ్ టైం మన హ్యూమన్ బాడీలో ఉండేటువంటి టెంపరేచర్ వల్ల అందులో ఉన్నటువంటి థర్మల్ సెన్సార్స్ యాక్టివ్ అయ్యి కూడా ఆటోమేటిక్ గా సీసీ కెమెరా అక్కడ క్యాప్చర్ చేసి సమ్ అలర్ట్ లేదా నోటిఫికేషన్ పంపించడం అయితే జరుగుతుంది. ఈ రెండింటిని కూడా మాక్సిమం మినిమైజ్ చేస్తూ ఈ కోట్ ని వుహాన్ సిటీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే డిజైన్ చేశారంట. దీన్ని టెస్ట్ చేశారు. అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ 68% సక్సెస్ రేట్ అయితే వచ్చింది. దీన్ని ఇంకా ప్యూర్ గా డెవలప్ చేస్తున్నారంట. సో ఇది ఒక రకంగా కొన్ని సందర్భాల్లో బెస్ట్. ఏది ఫర్ ఎగ్జాంపుల్ మనం శత్రు దేశాలతో ఫైట్ చేస్తున్నప్పుడు, బట్ మన ఇండియాలో ఉన్నటువంటి దొంగలకి ఇలాంటి వాటికి ఈ టెక్నాలజీ దొరికింది అన్నట్లయితే వాళ్ళ పని ఇంకా సులువు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. దీంతో ఇంకా ఏమేమి అనర్థాలు ఉండే అవకాశం ఉంది, లెట్ మీ నో. వీడియోని పాస్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ న్యూస్. ఎలాన్ మాస్క్ మామ ఎప్పుడు కూడా ఏదో ఒక టెన్షన్ పెడుతూనే ఉంటాడు కదా. సో ఒకవేళ మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే మీరు $7 to $8 పే చేస్తే సరిపోతుంది బ్లూటిక్ కి. ఒకవేళ మీరు కనుక ఐఫోన్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఇక్కడ $11 అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేంటి, ఒకే అకౌంట్ ఆండ్రాయిడ్ ఫోన్కి ఒక రేటు, దీనికి ఒక రేటు, అలాగే వెబ్కి ఒక రేటు అని అంటే ఎస్ అవునండి చెప్తున్నాడు ఎలాన్ మాస్క్ మామ. దీనికి గల కారణం ఏంటి అంటే యాపిల్ యాప్ స్టోర్ ఉంటుంది సరే, వీళ్ళ దగ్గర దారుణంగా 30% వాళ్ళ యొక్క ప్రాసెసింగ్ ఫీజు అంటే వాళ్ళు లిస్ట్ చేసినందుకు ఫీజు కింద వీళ్ళైతే ఛార్జ్ చేసి మిగతా అమౌంట్ని మాత్రం వీళ్ళకి ఇస్తున్నారంట. సో ఆ ఛార్జెస్ని మినిమైజ్ చేయడం కోసం మన దగ్గర మాస్క్ మామ ఛార్జ్ చేయటమే జరుగుతుంది. నన్ను అడిగితే కనుక అసలు $7 కూడా వేస్తే $7 పెట్టి బ్లూటిక్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదనే నా అభిప్రాయం. దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి మనకి షామీ దగ్గర నుంచి షామీ రెడ్మీ నోట్ 12 సిరీస్ మొబైల్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ వీళ్ళైతే టీజర్స్ మీద టీజర్స్ తీసుకొస్తూనే ఉంటారు. ఎందుకంటే రియల్మీ ఈరోజు అఫీషియల్ గా రియల్మీ 10 Pro Plus మొబైల్ ఫోన్ ఇండియాలో అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది కాబట్టి సో వీళ్ళైతే ఎక్కువగా 12 అని చూపిస్తున్నారు. మేబీ 12 డేట్ అయ్యే అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. బట్ విశ్వసనీయ వర్గాల దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని మేరకు చూశారంటే ఇది డిసెంబర్ 23వ తారీఖు మన ముందుకు లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. మరి 12 లాంచ్ అవుతుందా, 23rd లాంచ్ అవుతుందా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్కే. కానీ వీళ్ళు క్రేజీ ప్రైస్లో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చి మనకి ఓపో దగ్గర నుంచి ఓపో ఇనో డేస్ అనేటువంటి పేరు ఆల్రెడీ మనకు ప్రీవియస్లీ 2 years నుంచి అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు. చైనాలో జరుగుతూ ఉంటుంది. చైనాలో వచ్చేటప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి, మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం రాత్రి 8 గంటలకి. సో దీని యొక్క లాంచ్ డేట్ని అఫీషియల్గా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు డిసెంబర్ 14వ తారీఖు చేయబోతున్నారంట. దీనిలో భాగంగా వీళ్ళు ఒప్పోకి సంబంధించినటువంటి ఎన్ సిరీస్, ఎన్ ఫోల్డ్ అలాగే ఎన్ ఫ్లిప్ ఈ 2 మొబైల్ ఫోన్స్ని కూడా అంటే 2 సిరీస్ సెకండ్ జనరేషన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈసారి కమర్షియల్ రోల్ తెచ్చేటువంటి అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. మన ఇండియన్ యూజర్స్లో సుమారుగా 6 లక్షల మంది యూజర్స్ యొక్క డేటా అనేది థెఫ్ట్ అవటం అయితే జరిగింది. 6 లక్షలు పెద్ద అమౌంట్ ఏం కాదనిపిస్తుంటుంది ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ లీక్స్తో పోల్చారంటే. కానీ ఇక్కడ లీక్ అయిన డేటా ఏదైతే ఉందో ఇది చాలా భయంకరమైనటువంటి న్యూసే. ఏంటి అంటే దీంట్లో మన ఫింగర్ ప్రింట్ స్కానర్స్ని కూడా వీళ్ళు దొంగతనం చేయడం జరిగిందంట. అంటే మనము జనరల్గా ఫోన్స్లో ఫింగర్ ప్రింట్స్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, ఈ డేటా కూడా ఇందులో లీక్ అవ్వడం జరిగింది. సో బేసికల్లీ వీటి వల్ల ఇంకొన్ని అనర్థాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆధార్ సందర్భాల్లో కొన్ని గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్లో మనం ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేయడం కానీ లేదన్నట్లయితే ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్స్ ఇస్తాం కదా, ఇక్కడ కొంచెం డిసడ్వాంటేజెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇదంతా కూడా
డార్క్ వెబ్సైట్లో అమ్మకానికి ఉంది. ఒక్కొక్క యూజర్ ఐడి లేదా పాస్వర్డ్ లేదన్నట్లయితే బయోమెట్రిక్ వచ్చేటప్పటికి ₹490 అమ్మటం అయితే జరుగుతుందంటే అక్యూట్ డేటా, ఇది పర్ఫెక్ట్ డేటా. దీంట్లో మనందరి డేటా కూడా ఉండే అవకాశం ఉంది. సో దీని నుంచి తప్పించుకోవాలంటే ఇమ్మీడియట్గా మీ ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా వీటన్నిటికీ సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో డిలీట్ చేయండి, మళ్ళీ ఎన్రోల్ అయితే చేసుకోండి. దట్ కుడ్ బి బెటర్. ఇక నెక్స్ట్ చూసాం మనకి మోటరోలా దగ్గర నుంచి. మోటరోలా కూడా మన ముందుకి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ వీళ్ళకి సంబంధించినటువంటి మొట్టమొదటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2nd చిప్ ప్రాసెసర్ని అఫీషియల్గా వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్ని ఈరోజు అనౌన్స్ చేశారు. అండ్ ఇది వచ్చేటప్పటికే December 15 X40 అనేటువంటి మోడల్ నెంబర్తో వీళ్ళైతే మన ముందు తీసుకొని రాబోతున్నారు. దీంట్లో మనకు వచ్చేటప్పటికే 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి ఓలెడ్ డిస్ప్లే, 2K డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్తో రావడంతో పాటు రేర్ 50+12 మెగాపిక్సెల్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మేబీ 32 మెగాపిక్సెల్ కెమెరా తోటి 4950 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 150 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే దీని ప్రైస్ సెగ్మెంట్ ఏంటి అనేది మాత్రం ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. దీని ఫ్లాగ్షిప్ కాబట్టి మేబీ ఈజీగా ₹40,000 బడ్జెట్ సెగ్మెంట్ కి టచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక టెక్ ఫ్యాక్ట్ ఆఫ్ ద డేకి సంబంధించినటువంటి ఆన్సర్. సో QWERTY అనేటువంటిది ఎందుకు పెట్టారంటే కావాలనే వీళ్ళు మిస్ మ్యాచ్ అయితే చేశారు. ఇష్టం వచ్చిన కీస్ని బదరగా వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రీవియస్లీ మనం కంప్యూటర్లో మొబైల్ ఫోన్లు వాడకంటే బిఫోర్ టైప్ రైటర్స్ ఉండేవి. సో మనం ఒక్కొక్కటి మెకానికల్గా కొడుతూ ఉంటాం కదా, ఒకటేసారి ఇవి రెండు పక్కన ఉండటం వల్ల డైరెక్ట్గా పోయి ఇవి టచ్ అక్కడ జామ్ అయ్యి టైపింగ్ ఏదైతే ఉందో అక్కడ హ్యాంగ్ అవ్వటం లేదా టైపింగ్ స్లో అవ్వటం ఇవన్నీ జరిగేవంట. సో ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం, యాక్సిడెంటల్ కోయిన్సిడెన్స్ అని అంటారు సార్, అలాంటివి జరగకుండా ఉండడం కోసం ఇష్టం వచ్చినట్లు QWERTY కీప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో పడేయటం జరిగింది. అంటే ఆ కీబోర్డ్లో అక్కడ మిస్ మ్యాచ్ చేస్తూ, అంటే ఎక్కడ ఈ వర్డ్ దీని పక్కన రాకుండా ఉండేటువంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్తో ఈ QWERTY కీప్యాడ్ తయారు చేయడం అయితే జరిగిందంట. ఇంట్రెస్టింగ్ కదా. ఇక నెక్స్ట్ చూసాం మనకి iQoo దగ్గర నుంచి. iQoo ఈరోజు టోటల్లీ 3 మొబైల్ ఫోన్స్ని అఫీషియల్గా వీళ్ళు చైనాలో లాంచ్ చేయడం జరిగింది. iQoo 11, 11 Pro అలాగే iQoo 7 SE అనేటువంటి పేరుతో. ఇందులో iQoo 11 అలాగే 11 Proలో ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ ఫీచర్స్ ఉంటాయి. రెండిట్లో కూడా మీకు 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి క్వాడ్ ఎడ్జ్ AMOLED డిస్ప్లేస్ ఉంటాయి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2nd ప్రాసెసర్. అలాగే కెమెరా డిపార్ట్మెంట్లో ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో 50 మెగాపిక్సెల్ ఉంటుంది. బట్ సెకండరీ ప్రోలో వచ్చేటప్పటికి 50 ఉంటుంది, వేరే నార్మల్ దానిలో వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్. అలాగే మళ్ళీ మీకు ప్రోలో వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం వాడితే ఇందులో వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేశారు. ఫ్రంట్ రెండిట్లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈవెన్ బ్యాటరీలో కూడా iQoo ప్రోలో వచ్చేటప్పటికి మీకు 4700 mAh ఆఫ్ ద బ్యాటరీ ఉంటే, వేర్ iQoo 11లో వచ్చేటప్పటికే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ. అండ్ iQoo 11లో వచ్చేటప్పటికి 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తే, వేరే ఇక్కడ iQoo 11 ప్రోలో వచ్చేటప్పటికే 200 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక iQoo Neo 7 SE మొబైల్ ఫోన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే విచ్ కమ్స్ విత్ 64 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మరొక 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ కోసం. ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. ఇన్ఫాక్ట్ దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి లేటెస్ట్ 8200 SoC చిప్సెట్ 4 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ కూడా దీంతో పాటే ప్యారల్గా లాంచ్ అవడం జరిగింది. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 3.1 GHz. అండ్ వీటి ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే బేస్ వేరియంట్ 8+128GB వేరియంట్ మీరు చూస్తే iQoo 11 వచ్చేటప్పటికే 3799 యువాన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 44,000. వేరే ఇందులో ప్రో సిరీస్లో 8+256GB వేరియంట్ చూసారు అన్నట్లయితే సుమారుగా 59,200. అలాగే iQoo Neo 7 SE మొబైల్ ఫోన్ చూసారంటే సుమారుగా 24,800. మేబీ iQoo Neo 7 SEని త్వరలో మన ఇండియాలో అఫ్కోర్స్ 11 సిరీస్ని కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ మీ బడ్జెట్ అరౌండ్ ₹25,000 బడ్జెట్ సెగ్మెంట్లో అయితే ఆల్రెడీ రియల్మీ ఈరోజు Realme 10 Pro Plus మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. అండ్ బై ద వే దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ కూడా పోస్ట్ చేశాను ఈరోజు మన ఛానల్లో. ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ రెడ్మీ నోట్ 12 Pro Plus సిరీస్ని కూడా మన ముందు తీసుకొని రాబోతుంది కాబట్టి సో వెయిట్ చేయండి. మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్కి ఈ మంత్ చివరికల్లా మొత్తం మొబైల్ ఫోన్స్ అన్ని లాంచ్ అవుతాయి కాబట్టి మీకు బెస్ట్ పిక్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ మనకి రియల్మీ దగ్గర నుంచి. ఈరోజు Realme 10 Pro Plus అలాగే Realme 10 Pro ఈ రెండు మొబైల్ ఫోన్స్ని అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో 10 Pro Plus ఖచ్చితంగా మనము ఒకవేళ మీ బడ్జెట్ 20,000+ అయినట్లయితే దీనిపైన ఒక లుక్ వేయాలి. డెఫినెట్లీ డిస్ప్లే మాత్రం వన్ ఆఫ్ ద గేమ్ చేంజర్ ఇన్ దిస్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. మిగతావన్నీ ఓకే
అండ్ కెమెరా ఏదైతే ఉందో దీనికన్నా కానీ ఒకవేళ మీకు కనుక కెమెరా ఓరియంటెడ్గా చూస్తున్నారంటే దీనికన్నా మీకు రియల్మీ 9 Pro Plus ఏదైతే ఉందో బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ లేటెస్ట్ కర్వ్ డిజైన్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేస్తారు. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో అసలు కర్వ్లో రియల్లీ అమేజింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే మీకు 67 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేస్ వేరియంట్ 23,999 రూపాయలు. అండ్ రేపు డిసెంబర్ 14వ తారీఖు నుంచి అఫీషియల్గా ఇది సేల్లోకి అయితే వెళ్ళనుంది. రేర్ 108 మెగాపిక్సెల్ శాంసంగ్కి సంబంధించినటువంటి H16 సెన్సార్ని అయితే యూస్ చేశారు, కానీ నన్ను అడిగితే దీనికన్నా సోనీ సెన్సార్ని యూస్ చేస్తుంటే బాగుండేది. కెమెరా పరంగా ఫోటోగ్రఫీకి ఓకే, కానీ ఫోటోగ్రఫీ కూడా ఓకే అంటే ఓకే. బట్ వీడియో రికార్డింగ్ మీ ప్రయారిటీ అన్నట్లయితే కనుక డెఫినెట్లీ నేనైతే దీన్ని రికమెండ్ చేయను, వర్స్ట్గా ఉంది. ఇక ఇవి కాకుండా మిగతా పారామీటర్స్ చూస్తున్నారు అన్నట్లయితే లైక్ డిస్ప్లే, ఆడియో క్వాలిటీ, అలాగే స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్, లైట్ వెయిట్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, వీటన్నిటితో కన్సిడర్ చేశారు అన్నట్లయితే ఒకసారి దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. ఎనీవే వీడియో అన్బాక్సింగ్లో డీటెయిల్డ్గా మాట్లాడడం, చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో ఇవి ఫ్రెండ్స్, ఈ రోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే న్యూస్ నచ్చితే గట్టిగా లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.